నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పుష్ప 2 ది రూలర్ ఈ సినిమాకి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి అల్లు ఫ్యామిలీ ఎట్టకేలకు అంటే ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్లో మొత్తానికైతే కాస్త సద్దుమణిగి వ్యవహారం అయితే కొడుకొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఈ తొక్కిసలాట్లో చనిపోయినటువంటి రేవతి యొక్క కుటుంబాన్ని తన కొడుకైనటువంటి శ్రీతేజ్ని ఈరోజు పరామర్శించడానికి అల్లు అరవింద్ గారు, అదేవిధంగా దిల్ రాజు గారు, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1,00,00,000, అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ గారి తరపు నుంచి ఒక 50 లక్షలు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక 50 లక్షలు, దాదాపుగా ₹2 కోట్ల చెక్కుని ఈరోజు అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. సో మొత్తానికైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం కాస్త ప్రకంపనలు సృష్టించినప్పటికీ కూడా మొత్తానికైతే శ్రీతేజ్ కుటుంబానికి ఎవరైతే కుటుంబానికి మొత్తానికైతే ఒక కొంత వాళ్ళకి సమకూరినట్టుగా కూడా వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే అసలు ఈ గొడవకు సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు చాలామంది వక్తలు. సో ఈరోజు మన స్టూడియోలో వి ప్రకాష్ గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం, ఆయన అడిగి నిజంగానే మరి ఈ అంశం మీద ఆయనకే ఉన్నటువంటి సమాచారం ఏంటో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు నమస్తే రావు గారు. ప్రకాష్ గారు, దాదాపుగా ఒక 2-3 వారాలు అయింది సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పెద్ద చర్చ, ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు నేషనల్ వైడ్గా కూడా పెద్ద చర్చ అయింది ఇది. ఎందుకంటే ఆల్ నేషనల్ మీడియాలో కూడా ఇదే చర్చ ప్రధానంగా వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే మరి ఈరోజు పుష్ప 2 సినిమాకి సంబంధించి జరిగినటువంటి ఈ విపత్తుని మనం ఎవరి మీద ఆపాదిద్దాం? ఎందుకంటే ఇది అల్లు అర్జును ఆ సమయంలో అతను రాకముందే తను చనిపోయిందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, థియేటర్లోనే చనిపోయిందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. చనిపోయిన తర్వాత కానీ అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయిన సంగతి కొంతమంది మాట్లాడుతుంటే, లేదు ఆయన వచ్చినప్పుడే క్రౌడ్ని తట్టుకోలేక తొక్కిసలాట జరిగింది, తర్వాత ఆమె చనిపోయింది సో అని కొంతమంది మాట్లాడతాం. సో నిజంగా ఎందుకు తప్పు పట్టాల్సి వస్తే నలుగురు తప్పు పట్టాలి, అధికారులను తప్పు పట్టాలి, థియేటర్ యాజమాన్యాన్ని తప్పు పట్టాలి, అల్లు అర్జున్ గారిని తప్పు పట్టాలి, ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వం తప్పు పట్టాలి. అసలు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? రేవతి మరణం బాధాకరం సార్. ఆ బాబు కూడా తొందరగా కోలుకోవాలని మనం ప్రార్థిద్దాం. ఇక్కడ ఏంటంటే సినిమా రిలీజ్ చేయాలంటే ముహూర్తం అనేది పెట్టుకుంటారు వాళ్ళు. నేను సినిమా వాళ్ళకి నేను మనవి చేసేది ఏంటంటే, దయచేసి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు సినిమాలు రిలీజ్ చేయకండి. కొత్త అంశం ఇది. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అసెంబ్లీలో ప్రజల సమస్యలను చర్చించకుండా ఉండడానికి, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి, ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న రోజుల్లో ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని, పత్రికల దృష్టిని మరల్చడానికి ఇది ఒక గొప్ప ఆయుధం. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఇప్పుడు ఒకవేళ ఇది జరగకపోయినా కూడా పుష్పలో పోలీసులను అవమానపరిచారనే దాని మీదనే గొడవ చేసేవాళ్ళు. ఏదో ఒక అంశం పట్టుకునేవాళ్ళు. సరే, నా అడ్వైజ్ ఏంటంటే దిల్ రాజు గారికి, సినిమా దర్శక సంఘానికి, నిర్మాతల మండలికి దయచేసి ఈ అసెంబ్లీ నడుస్తున్నప్పుడు సినిమాలు రిలీజ్ చేయకండి. ఈ పుష్పను ఇంత ఫ్లేరప్ చేయడానికి కారణం అసెంబ్లీలో తెలంగాణ తల్లి మీద ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డది. ఎందుకంటే ఆ బతుకమ్మ ఒక్కటే తెలంగాణకు సింబల్, ఆ సింబల్ని తీసేశారు. ఇప్పుడు అది రాజస్థాన్లో పెట్టినా, నాగాలాండ్లో పెట్టినా, మణిపూర్లో పెట్టినా కూడా ఆ రాష్ట్ర తల్లి అయితే తప్ప తెలంగాణ తల్లి అని ఎవరు అన్నారు. అదే బతుకమ్మ ఉండుంటే కిరీటం లేకపోయినా కూడా తెలంగాణ తల్లి అని అనేవాళ్ళు. బతుకమ్మ అనేది తెలంగాణకు సింబల్. ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూరు. అది కప్పిపుచ్చుకోవడానికి ఫస్ట్ వాళ్ళని లోపలికే రానియలేదు. కానీ 64లో ఇదే తెలంగాణ తల్లి పాత చిత్రాన్ని అది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కదా. అందుకే అది ఏమైందంటే ప్రజాతంత్రులు కూడా ఫ్రంట్ పేజీలో వేశారు, కవర్ పేజ్ ఫోటో. అది ఫస్ట్ ఆర్టిస్ట్ గీశాడు, తెలంగాణ రిజంబ్లెన్సెస్ ఉండాలి అని చెప్పి గీశాడు. గీస్తే దాన్ని అందరు రిజెక్ట్ చేశారు. మేమున్నాం అప్పుడు కేసీఆర్ ఇన్వాల్వ్ కాలే. బిఎస్ రాములు విగ్రహం కూడా ప్రతిష్ఠించారు కదా. అంటే నేను చెప్పేది ఫస్ట్ అది పేపర్లో ఈ బిఎస్ రాములు వేయించాడు, ఆ బిబిఎన్ చారి తర్వాత వేయించిన తర్వాత అది దాని ఒపీనియన్ అడిగితే అది బాగాలేదు అని అన్నారు. అన్నాక వెంటనే అది పత్రికలో వచ్చింది కాబట్టి ఒక అతను
తొందరపడి దాన్ని విగ్రహం చేయించి వాళ్ళ ఊర్లో పెట్టుకున్నారు. తెలంగాణ తల్లి పార్టీ పెట్టింది అప్పుడు విజయశాంతి. అట్లా అది జరిగింది. సెకండ్ ఏమైందంటే బతుకమ్మ పెట్టి కిరీటం లేకుండా మళ్ళీ అదే చేతిలో బతుకమ్మ పెట్టారు, ఆ బొమ్మ చేతుల్నే చేస్తే అది కేసీఆర్ గారికి నచ్చలేదు. మన తల్లి అంటే దేవత రూపం కావాలి, మనకు రవివారం వేసిన చిత్రాలు ప్రతి దేవత కిరీటం ఉంటుంది, భరతమాత కిరీటం ఉంది, భరతమాతను రవివారం వేశాడు, సేమ్ కిరీటం ఉండాలని చెప్పాడు. సో కిరీటం ఉన్నా లేకున్నా బతుకమ్మను మాయం చేయడం అనేది ఎవరు జీర్ణించుకోలేంది. అయితే అది సీరియస్ డిస్కషన్ ఉండే. తర్వాత ఈ ధరణిది సీరియస్ డిస్కషన్ ఉండే. ఇంకా కొన్ని ప్రజల సమస్యల మీద కూడా ఆ తీర్మానాలు ఇచ్చారు. అయితే వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఒక వెపన్ లాగా రేవంత్ రెడ్డి దొరికింది. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఇంత ఫ్లేరప్ కావడానికి, దీన్ని ఒక నేషనల్ ఇష్యూ లాగా తీసుకుపోవడానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం, అది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. ఎందుకంటే నేషనల్ మీడియాలో ఇక్కడ అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసిన రోజే ఢిల్లీలో ఆయన నేషనల్ మీడియాలో చాలా హేటెడ్గా, అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడాడు. సింపుల్గా చెప్పొచ్చు కదా, పివి నరసింహారావు గారు ఈ దేశానికి అందించిన ఒక వాక్యం ఏంటంటే చట్టం తన పని తాను చేసుకపోతుంటుంది. అంతకంటే అతిగా స్పందించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు? మనసులో ఏదో గ్రడ్జ్ పెట్టుకోనో లేకుంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీడియా దృష్టిని అట్రాక్ట్ చేయడానికో తప్ప ఆయనకు వేరే ప్రయోజనం ఏముంటుంది? అందుకే ఒకటేంటంటే సినిమా పరిశ్రమ పట్ల గ్రడ్జ్ ఉండాలి ఆయనకు. రెండవది, ఆయన 1 year పాలన మనం చూసినట్టయితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రతిసారి చేస్తున్నాడు. మళ్ళీ అది ఒక్కసారి చేయడు. ఇప్పుడు ఒకసారి ఏమంటాడు, టీఎస్ను టీజీ చేయాలంటాడు, అదొక 10 రోజులు చర్చ నడుస్తుంది. తర్వాత కీరవాన్ పాడాలి, ఆ పాట బాగాలేదు, అందశ్రీది రాష్ట్ర గీతం బాగానే ఉంది, కేసీఆర్ చేయని పని చేసినా నేను అభినందిస్తాం మేము, బట్ మళ్ళీ పాడిచ్చేసరికి అది ఒక పెద్ద సెన్సేషన్. దాని మీద మళ్ళీ బాణీలు, ఆ బాణీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అఫీషియల్ గా నువ్వు అది పెట్టినా కూడా ఇప్పటికి స్కూళ్ళల్లో పాత పాటే వాడుతున్నారు. అదొక 10-15 రోజులు చర్చ. తర్వాత తెలంగాణ తల్లిది ఒక 1 రోజులు చర్చ. ఆ తర్వాత ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఏంటంటే రాజముద్ర ఉంది కదా, అధికార చిహ్నం తెలంగాణ, అలాగే చార్మినార్ తీసేస్తాడు, తోరణం తీసేస్తాడు, హిందూ ముస్లింలు కొట్టుకొని వస్తారు. ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఒకసారి చేయడు. ఆయనకు ఎప్పుడు ఏదైనా ఒక ఇష్యూ నుంచి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, మీడియా దృష్టిని మరల్చడానికి ఆ టైంలో తీసుకొస్తాడు. హైడ్రా కూడా అట్లా తీసుకొచ్చింది. వీటికి అంత హంగామాలు అక్కర్లేదు. సింపుల్గా ఏంటంటే నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేస్తారా, మేము కొలగొట్టన్నా అని చెప్పి చేయించవచ్చు. చాలా జరిగినాయి కదా, ఇంత హంగామా జరిగిందా? ఎప్పుడో కాంగ్రెస్ పాలనలో, టీడీపీ పాలనలో, టీఆర్ఎస్ పాలనలో కూడా కూల్చివేతలు జరిగినాయి. కానీ హైడ్రా లాగా ఇంత సెన్సేషన్ ఎప్పుడు కాలే కదా. ఇవన్నీ సెన్సేషన్ చేయడము, సెలబ్రిటీల మీద దాడులు చేయడం అనేది ఇష్యూను అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కన్వెన్షన్ అయినా ఇంకోటైనా అదే కథ. ఇప్పుడు ఆ వరుసలోనే ఈ అల్లు అర్జున్ కూడా వచ్చింది అనేది నా అభిప్రాయం. రెండవది, ముందు తప్పులు ఏం జరిగినాయి అనేది మనం మాట్లాడుకుందాం. తొక్కిసలాటలు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ కొత్త కాదు. వేల మంది చనిపోయిన తొక్కిసలాటలు ఉన్నాయి, 100 మంది చనిపోయినాయి ఉన్నాయి. ఆంధ్రలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుష్కరాలకు 21 మంది చనిపోయారు. ఎప్పుడైనా ఏ తొక్కిసలాటలైనా ఆ తొక్కిసలాట దేనివల్ల జరుగుతుంది? ఎవరో ఒక సెలబ్రిటీయో ఒక నాయకుడో వచ్చినప్పుడు, లేదా జాతరలల్లో కూడా తొక్కిసలాటలు జరుగుతాయి. మరి ఎప్పుడన్నా ఆ సెలబ్రిటీ మీద కేసు పెట్టారా? అతను పొలిటికల్ లీడర్ కావచ్చు, లేదా అతను ఎవరైనా కావచ్చు, కేసు పెట్టారా? ఎప్పుడు పెట్టలేదు. మరి ఇప్పుడే ఎందుకు అతన్ని A11గా పెట్టాల్సి వచ్చింది? ఒకటి. నంబర్ 2 ఏంటంటే, ఆయన రావద్దని మీరు అనుకున్నప్పుడు బందోబస్తు ఎందుకు చేయాలి? ఆయన రాకుండా ఆపితే అయిపోయేది కదా. ఇంటికాడ అరెస్టులు చేస్తున్నారు కదా సార్. అదే ఇంటికాడనే కాదు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దారెంబడి ఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని దిక్కుల ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ఆ టైం ఇంకా ట్రాఫిక్ పోలీసులు లేని టైం కాదు కదా, 10 లోపలనే కదా జరిగింది, 9 o'clock టైమే కదా. ఆ టైంలో అన్ని సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఎక్కడైనా ఆపొచ్చు కదా. ఇంకోటి, ఆయన రావద్దని ఆర్డర్స్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది. ఈయన రావద్దన్నాం, మరి వస్తాండా ఏంది అని. తర్వాత గంట ముందే మీడియా మొత్తం అక్కడ ఉంది, సంధ్యా థియేటర్ ముందు. రెండవది, 2 గంటల ముందు నుంచి స్క్రోలింగ్స్ వస్తున్నాయి, అల్లు అర్జున్ వస్తున్నాడని. మరి పోలీసులు స్క్రోలింగ్ ను కౌంటర్ చేస్తూ అల్లు అర్జున్ రావట్లేదని ఏమన్నా ఇచ్చారా? రావద్దని ఇచ్చాం, లేదా మేము ఆయనను రావద్దన్నాము, మేము అనుమతి లేదు అల్లు అర్జున్కు, మీడియా కన్నా కనీసం అక్కడున్న వాళ్ళకు మీరు వెళ్ళిపోండి, అల్లు అర్జున్ రావట్లేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారా?
ఓకే. అది ఎప్పుడు తెల్లవారు చెప్పారు మేము అనుమతి ఇవ్వలేదు అని. పోనీ అల్లు అర్జున్కి కమ్యూనికేట్ చేశారా? చేయలేదు. ఆయనే ఒక సెలబ్రిటీ, ఆయన వస్తే తొక్కిసలాట అవుతుంది అనేది కొంచెం ముందు జాగ్రత్తగా, అప్పటికే 2000 మంది దాకా ఉన్నారు అక్కడ. రెండవది, అక్కడ ఒక సెలబ్రిటీకి అనుమతి ఇచ్చే స్థలం కూడా కాదు అది. ఒకే గేటు, 2 థియేటర్లకు ఒకటే గేటు, ఎగ్జిట్ అదే, ఎంట్రీ అదే, దానిలోనే ఫ్లెక్సీలు, దానిలోనే మళ్ళీ ఇవన్నీ కూడా పోలీసుల వైపు నుంచి ఉన్న వైఫల్యాలు. ఒకవేళ రావద్దు అనుకుంటే బందోబస్తుకి ఎందుకు పంపించారు మీరు? ఆ బందోబస్తు పంపిస్తే సరిపోయేంత మందిని ఎందుకు పంపలేదు? రెండవది, బౌన్సర్స్ బందోబస్తు చేయాలన్నా పోలీసులు బందోబస్తు చేయాలన్నా ఇటువంటి ఇన్సిడెంట్లో? పోలీసులు. బౌన్సర్స్ ఎప్పుడంటే నువ్వు ఒక ఫంక్షన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఆ స్టేజ్ మీదకి పోవడానికి, రావడానికి, రెగ్యులేటర్ చేయడానికి, పబ్బులలో ఎవడన్నా తాగి విరంగం చేయకుండా ఉండడానికి, ఆడ కోసం నీకు బౌన్సర్లు అవసరం. నువ్వు రోడ్డు మీద బౌన్సర్లను పెట్టి ఇదంతా హంగామాలు ఎందుకు? అందుకే ఇది లా అండ్ ఆర్డర్ వైఫల్యం. దీనికి హోమ్ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్కు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యుడు కాబట్టి ఇది ఆయనే ప్రత్యక్ష బాధ్యత ఆయనది ఎక్కువ ఉంటుంది. ఇది 100% మనం తప్పబట్టాలనుకుంటే 80%, 90% ఇది వ్యవస్థ లోపం, అంటే ప్రభుత్వ లోపము, పోలీసుల వైఫల్యం. ఒక 10% మాత్రం అల్లు అర్జున్ కు మనం ఆపాదించవచ్చు. ఎందుకంటే బౌన్సర్స్ దింపాడు కాబట్టి. ఇప్పుడు జరిగింది బౌన్సర్స్ వల్ల జరిగింది. బౌన్సర్స్ వల్ల జరిగినట్టుగా మనకు వీడియో క్లిప్స్ వల్ల కనబడతాం. వాళ్ళు బౌన్సర్సా, సఫారీ చేసుకున్న పోలీసులా అనేది కూడా తెలియదు. బట్ అదంతా కోర్టులో విచారణలో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పోలీసుల విషయంలో ఏంటంటే వాళ్ళని కూడా మనం ఏం అనడానికి లేదు. ఎందుకంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేటివి పైనుంచి వస్తేనే కదా వాళ్ళు ఏమైనా చేసేది. ఇప్పుడు ఆ సిఐ గారు అనేది ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికి నేను కోలుకోలేదు, నా చేతుల్లో ప్రాణాలు పోయినాయి ఆమె అని చెప్పి ఆ రాజు నాయక్ పాపం చాలా బాధపడుతున్నాడు. మరి అటువంటి కాడికి అప్పటికే 2000 మంది ఉన్నారు. టీవీలలో స్క్రోలింగ్ వల్ల ఇంకెక్కువ మంది వస్తున్నారు. మరి ఆడ పరిస్థితి బాగాలేదని తెలిసినాక కూడా వీళ్ళు ఏసీపీఓ లేకుంటే ఇంకా పైన ఉన్న అధికారులు ఎందుకు పోలేదు అక్కడికి? వాళ్ళిద్దరి మీద వదిలేస్తే ఎట్లా? మోనికా అని ఎస్ఐ, తర్వాత రాజు నాయక్ అని సిఐ, ఇద్దరి మీద వదిలేయచ్చా? ఇంకోటి ఏంటంటే ఇదివరకు ఎప్పుడు కొంత ఇట్లాంటివి జరగలేదు కాబట్టి థియేటర్ల దగ్గర అది కూడా ఒక అశ్రద్ధ కారణం అని కూడా అనుకోవచ్చు. బట్ ఆపే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఆపకపోవడం అనేది వాళ్ళ తప్పు. పర్మిషన్ ఇచ్చింది అంది కూడా ఆయనకు కన్ఫర్మేషన్ రాలే. థియేటర్ వాళ్ళు ఏమన్నారు, మేము ఆ పర్మిషన్ సంగతి మేము చూసుకుంటాం, మీరు వచ్చేయండి అన్నారు. అన్నప్పుడు మరి థియేటర్ వాళ్ళకు వీళ్ళు కమ్యూనికేట్ చేశారా, లేదా ఇప్పుడు చెప్తున్నారా పర్మిషన్ ఇవ్వలేదు అనేది? ఇవన్నీ ఉంటాయి సమస్యలు. కోర్టులో ఇవన్నీ తేలుతాయి. హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కావచ్చు, లేదా పోలీసుల ఛార్జ్ షీట్లో కావచ్చు, వాళ్ళు ఒకవేళ అబద్ధాలు రాసినా కూడా దాని మీద ఆర్గ్యుమెంట్స్లలో ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. బట్ ఏది ఎట్లున్నా దీని నుంచి మనము సినిమా పరిశ్రమ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన పాఠాలు ఏంటి, గుణపాఠాలు ఏంటి? ఈ 3 రోజుల నుంచి అందరం మాట్లాడుతూనే ఉన్నాం ఏం జరిగింది, ఎవరు తప్పు ఏందని. ఇప్పుడు గుణపాఠాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే ఒకటి, ఈ బెనిఫిట్ షోస్ ఇట్లాంటివి పెట్టిన టైంలో క్రౌడ్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఫస్ట్ రోజే చూడాలని ఆతృత ఉంటుంది. అయితే ఇటువంటిది తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న కాడ ఒకే గేట్ నుంచి రావడము పోవడము 2 థియేటర్ల పబ్లిక్ ఉన్న అటువంటి థియేటర్లలో రిలీజ్ చేయకూడదు. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంది, ఇట్లాంటి కాడ చేస్తే ఏం కాదు. ఎందుకంటే విశాలమైన రోడ్లు ఉన్నాయి, ఆడ పెద్ద ఏది ఉండదు. సంధ్యా థియేటర్ అనేది అనుకూలమైనది కానే కాదు. ఒకటి అది జాగ్రత్త చూడాలి, బెనిఫిట్స్ వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు. ఇంకోటి ప్రసాద్ ఇక్కడ ఎల్వి ప్రసాద్ది ఆడిటోరియంస్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు కదా, వాటిల్లో వేసుకోవచ్చు కదా ఎవరికైనా బెనిఫిట్స్ వాళ్ళు చూపెట్టాలనుకున్నప్పుడు. అట్లా కాకుండా ఈ ఓవర్ క్రౌడెడ్ థియేటర్స్లలో, తర్వాత బాగా ట్రాఫిక్ ఉండే జోన్లలో ఇటువంటివి చేయకూడదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రాఫిక్ ఏరియా. పెద్ద ఫ్లైఓవర్ కట్టినా కూడా ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి సినిమా పరిశ్రమల వాళ్ళు ఈ బెనిఫిట్ షోలో అటువంటి థియేటర్లు వేయకూడదు. ఒకవేళ వేస్తామన్నా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదు. ఆ కండిషన్లు పెట్టాలి. బెనిఫిట్ షో ఎక్కడ వేయాలి, టైమింగ్స్ కూడా రాత్రి 2 గంటలకు 4 గంటలకు బెనిఫిట్ షోలు వేయకూడదు. ఒకరోజు ముందు రిలీజ్ చేసుకో బెనిఫిట్ షోల కోసం. బట్ ఏ థియేటర్స్ అయితే అనుకుంటావో అవి క్రౌడ్ను కంట్రోల్ చేసే విధంగా, ఫెసిలిటేట్ చేసే విధంగా, పోలీసులకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే బౌన్సర్స్ని ఓపెన్ ఏరియాలలో అలో చేయకూడదు. ఎందుకంటే రోడ్డు అనన్నా లేకుంటే థియేటర్కు పబ్లిక్ బాగా వచ్చే ప్లేసెస్ అన్నా కూడా
అది పోలీస్ కంట్రోల్ ఉండాలి తప్ప బౌన్సర్స్ కంట్రోల్ ఉండాలి, ప్రైవేట్ వ్యక్తులు. ప్రైవేట్ ఆర్మీ కంట్రోల్ ఉండకూడదు. ఇట్స్ ప్రైవేట్ ఆర్మీ. ఒక నాయకుడిని నువ్వు ప్రొటెక్ట్ చేయాలంటే నీకు పోలీసులు పనికిరారా? కాబట్టి ఇది ఒక ఆనవాయితీకి వస్తుంది. దీని మీద ఎటువంటి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వలేదు కాబట్టి అల్లు అర్జున్ పెట్టుకున్నాడు, దాన్నే మనం ఆయన తప్పట్టాల్సిన సెలబ్రిటీలు అందరూ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. బట్ బయటికి వచ్చినప్పుడు పోలీస్ మీద ఆధారపడమని నేను చెప్తున్నా. నీ ఓన్ వాళ్ళ అవసరం లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది. డెఫినెట్లీ వాడిని పోలీసులు లాగేస్తూ ఉంటారు, పోలీసులను వీళ్ళు లాగేస్తూ ఉంటారు. ఆ సివి ఆనంద్ గారు చెప్తున్నారు పోలీసు వాళ్ళని కూడా నెట్టిపడేశారు. అది అఫెన్స్ అయితే 353 అబ్స్ట్రక్టింగ్ గవర్నమెంట్ సర్వెంట్ obstructing his duties, and when he is executing the duties, whoever obstructs it will attract the 353 IPC. అయితే ఇట్లాంటివన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి. బౌన్సర్స్ను ఓపెన్ ఏరియాలో పెట్టడం, నువ్వు ఏ సెలబ్రిటీ పోయినా కూడా పోలీసుల మీద ఆధారపడాలి, పోలీసు రక్షణ తీసుకోవాలి, పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినాకనే వెహికల్ దిగాలి. కానీ అల్లు అర్జున్ వచ్చిండని చెప్పి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన దిగనియడము, ఆయన లోపల తీసుకుపోవడం ఇట్లాంటివి జరగకూడదు. కాబట్టి పోలీసులు తమ బాధ్యతల నిర్వహణలో ఈ విషయాలలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బౌన్సర్స్ను 4 గోడల మధ్యలో మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ పబ్బులలో కానీ ఇట్లాంటి కాడ అలో చేయ, ప్రైవేట్ ప్లేసెస్, బట్ బయట ప్లేసెస్లో అలో చేయకూడదు. మూడవది ఏంటంటే ప్రేక్షకులకు చెప్పేది కూడా ఏంటంటే ఎంత అభిమానం ఉన్నా కూడా ఆ 12 ఏళ్ళ పిల్లవాడికి అల్లు అర్జున్ ఫ్యాను, అంటే చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. ఇప్పుడు మా మనోరాలు 2.5 years ఉన్నప్పుడే మాటలే సరిగా రావు, మహేష్ బాబు అంటే ఇష్టం, మహేష్ బాబు సినిమాలో పోవాలి, ఫస్ట్ డే పోవాలి. అంటే ఆ సినిమాలు ఎట్లాగో 1 నెల 2 నెలలు నడుస్తాయి. థియేటర్లనే చూడు వద్దని అన్నాం, ఓటీటీలో చూడమని చెప్పట్లేదు. ఒక 1 week అయితే క్రౌడ్ తగ్గుతుంది కదా, ప్రశాంతంగా పోవచ్చు కదా. చిన్న పిల్లలు ఇప్పుడు మనలాంటి వాళ్ళము యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ డే పోవచ్చు, వాళ్ళ కొట్లాడే శక్తి ఉంటుంది, తొక్కిసలాట అయినా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే నైపుణ్యం ఉంటుంది. బట్ లేడీస్ కానీ పిల్లలు కానీ వాళ్ళను ప్రవేశాన్నే వాళ్ళ నిషేధించాలి. బెనిఫిట్ షోలలో కానీ ఫస్ట్ డే కానీ అండర్ 18 అలో చేయకూడదు. అట్లా అన్నప్పుడు ఆటోమేటిక్గా మహిళలు కూడా తగ్గుతారు, బాగా తగ్గుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఆ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో వెసులుబాటు ఉండే విధంగా ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఐమాక్స్ ఇట్లాంటి, అంటే మన ఈ ఏమంటాం వీటిని ఏసియన్ మల్టీప్లెక్స్, అరే మల్టీప్లెక్స్లలో ఇంకొక పక్క నుంచి క్రౌడే బయటికి వెళ్ళదు, ఇంకో పక్క నుంచి లోపలికి వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ మెట్ల దగ్గర ఘర్షణ, లిఫ్ట్ దగ్గర ఘర్షణ, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. రోజుకు 6 సినిమాలు 5 సినిమాలు అవసరం లేదు. ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. అంటే పర్టికులర్గా తొక్కిసలాట థియేటర్ల దగ్గర జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది. తర్వాత అక్కడ ఎవరికైతే నువ్వు బందోబస్తు కోసం పంపుతున్నావో, బందోబస్తు అవసరం అవుతుందంటేనే సఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. ఆడ 2000 మంది ఉంటే 4 పోలీసులు పంపితే ఎట్లా? కష్టం, చాలా కష్టం, చేయకూడదు అట్లా. కాబట్టి పోలీసుల వైపు నుంచి కూడా తప్పు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇట్లాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీన్ని ఆకాశానికి ఎత్తకూడదు, దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాళ్ళ చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ పిల్లవాడికి హాస్పిటల్ వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఇది ఒక పబ్లిక్ ఇష్యూగా, పొలిటికల్ ఇష్యూగా చేయకూడదు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు వేరే ఆప్షన్ లేక ఇలాంటి ప్రయత్నాలు అట్లా చేసినప్పుడు ఏమైందంటే ఇది రాజకీయం అవుతుంది. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఇన్సిడెంట్ను వాడుకున్నాడని మాలాంటి విశ్లేషకులు చెప్పాల్సి వస్తుంది ప్రజలకు. దీనివల్ల నష్టం రేవంత్ రెడ్డికే, ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. అవసరమా? ఇప్పుడు ఇది ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ను చట్టం పరిధిలో ఎంతవరకు చేయాలనో అంతవరకు చేయాలి. అల్లు అర్జున్ మీద కేసు పెట్టడాన్ని తప్పట్టట్లేదు, బట్ ఇంత బాగా దాన్ని హైలైట్ చేసి ఆయనను, అంటే ఆయన మీద, అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ, ఆయన నేషనల్ మీడియాలో మాట్లాడిన మాటలు కానీ క్యారెక్టర్ అసాసినేషన్, దాని గురించి చెప్తాను. అది రేవంత్ రెడ్డి తీసుకోవాల్సిన గుణపాఠం. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అని ఆయన కూడా బాధపడ్డాడు ప్రెస్ మీట్లో, ఎవరు? అల్లు అర్జున్ కూడా. సో అంతగానో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అంతగా ఏం మాట్లాడారు? లీగల్ పాయింట్ చెప్తాను, నేను అడ్వకేట్నే కాబట్టి. అఫెన్స్ ఏంది? తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించడం, ఆ బాబు గాయపడడం, అంతవరకే కదా. అంతే. ఆయన అసెంబ్లీలో దీని గురించి చెప్పిందేమో ఒక 5 minutes, 15 minutes ఆయన ఏం చెప్తారంటే లోపలికి వచ్చినాక థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు
ఆయనను పొమ్మంటే పోలేదు, పోలేదు. అది ఎఫ్ఐఆర్లో ఇష్యూ కాదుగా. ఓకే, పాయింట్. అదేమన్నా అఫెన్సా? అల్లు అర్జున్ సినిమా చూడకూడదా? అంటే పోలీసులను లెక్క చేయలేదు, పోలీసులు అనని మాటల్ని కూడా ఈయన అన్నట్టుగా చెప్పి తెల్లవారి వాళ్ళతో అనిపించి మళ్ళీ మీడియా ముందు ప్రవేశపెట్టడం అవసరమా? తర్వాత మరి వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు కదా సార్, అవి ఎడిటెడ్ అని చాలా నేను అనేది అవసరం ఏందంటున్నా, ఆ వీడియోలు ఎందుకు చూపెట్టాలి? ఇప్పుడు అది ప్రైవేట్ అంశం, ఈ కేసుకు సంబంధం లేదు. మీరే అన్నారు ఆయన థియేటర్లోకి వచ్చినాక అయిందా ముందైందా ఇప్పటివరకు ఏం తెలియదు. ఒకవేళ ముందైనా తర్వాత అయినా కూడా అక్కడ తొక్కిసాట వరకే ఇది ఇష్యూ. లోపలికి వచ్చినాక కూడా పోలేదు అనేది క్యారెక్టర్ అసాసినేషన్. అంటే పోలీసులు ధిక్కరించారు అనేది క్యారెక్టర్ లెక్క చేయలేదు అనేది. అది కేసే కాదు కదా, అది కేసులో అంశమే కాదు కదా. తర్వాత ఆయనను విపరీతంగా కాలు వేయిందా, చేయి వేయిందా, లేకపోతే ఆయన దేశ సరిహద్దుల్లో సైనికుడా అంటే ఒక అందరికీ చట్టం ఒకే రకంగా వర్తిస్తుందని ఒక మాట అంటే సరిపోద్ది కదా. దానికి ఇంత పెద్ద విశ్లేషణలు అవసరమా? ఓకే, సూపర్. అంటే ఇటువంటి అన్ని కూడా అతిగా మాట్లాడి రేవంత్ రెడ్డి. ఇంకోటి అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు, పోలీసు విచారణలో కానీ ఒక చట్ట పరిధిలో కానీ కోర్టు పరిధిలో కానీ ఉన్నప్పుడు దాని మీద చర్చ చేయకూడదు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం చేయకూడదు. ఎందుకు చేశాడు? అదే రోజు పొద్దున ఫార్ములా ఈ మీద మాట్లాడమని చెప్పి వాళ్ళు నోటీస్ ఇస్తే దాని మీద కోర్టులో ఉంది, ఏసీబీ ఆల్రెడీ మేము ఏసీబీకి ఇచ్చాం, దాని మీద మాట్లాడకూడదు అని చెప్పేశాడు. రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా మాట్లాడి చెప్పాడు ప్రభుత్వం తరఫున. తర్వాత కూడా రేవంత్ రెడ్డి అదే అన్నాడు, ఫార్ములా ఈ అనేది చట్టం కోర్టు పరిధిలో ఉంది, మేము మాట్లాడకూడదు. మరి ఇది లేదా కోర్టు పరిధిలో? ఇది కూడా కోర్టు పరిధిలోనే ఉంది. అప్పటికే బెయిల్ తీసుకొని వచ్చాడు కదా. తర్వాత అన్ని అబద్ధాలు అవమానకరమైన మాటలు మాట్లాడినాక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడితే తప్పేంది? తన మీద ఆల్రెడీ కేసులో ఉన్నాడు కాబట్టి పెట్టకూడదు అనేది రూల్ లేదు, ఇయ్యలేదు. ఆయన బెయిల్ కండిషన్లలో నువ్వు మీడియాకు పోకూడదు, లేకపోతే నువ్వు ఇట్లా దీని మీద మాట్లాడకూడదు అని ఏమన్నా అందులో లేదు. రెండవది ఏంటంటే ఆయన మాట్లాడింది ఎంతవరకు అఫెన్స్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి మాట్లాడిన అబద్ధాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటు, కానీ తన మీద అబద్ధాలు వస్తే తట్టుకోవడం అనేది అల్లు అర్జున్కి అలవాట్లేదు. ఆయన ఒక హీరో, జీవితంలో కూడా హీరో లాగానే ఉండాలనుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతకు ఒక 1000 రెట్లు అల్లు అర్జున్కి అభిమానులు ఉన్నారు. అందులో డౌట్ ఏమో సార్. రేవంత్ రెడ్డికి ఉన్న అభిమానులు పార్టీ అనుబంధం కావచ్చు, లేదా వ్యక్తిగతంగానే అభిమానులు కావచ్చు, బట్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సినిమా అభిమానులకు. కాబట్టి ఆయన మీద అవమానకర పద్ధతిలో అబద్ధాలు మాట్లాడినప్పుడు క్లారిఫై ఇచ్చే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అది ఒక రైట్, హ్యూమన్ రైట్. కాబట్టి అది తప్పకుండా అల్లు అర్జున్ మాట్లాడడం అనేది 100% నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత రోజు ఏం జరిగింది? ఆయన ఇంటి మీద దాడి జరిగింది. దాన్ని కొంతమంది ఏమో టీఆర్ఎస్ రౌడీలు చేయించారని, కొంతమంది కాంగ్రెస్ గుండాలు చేశారని, కొంతమంది ఎవరికి అవసరం అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండని అల్లు అర్జున్ అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని అతిగా తీసుకొని ఆయన ప్రోత్సహించాడు. ఓకే. ఒకవేళ ఆయన అభిమానులు వచ్చినా కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఉండే. జేఏసీ మేము అన్నారు, జేఏసీ లేదు ఇప్పుడు, ఓయూ జేఏసీ. ఆ తెలంగాణ వచ్చినాకనే జేఏసీ లేదు. పిడమర్తి రవి వీళ్ళంతా అప్పుడు జేఏసీలో 20-25 సంఘాలు ఉన్నాయి. వీళ్ళు ఏ సంఘం? ఓయూ జాక్ ఎప్పుడు ఏర్పడ్డది? ఈ రెడ్డి శ్రీనివాస్ ఎప్పుడు ఏర్పడ్డది ఆర్గనైజేషన్? ఆయన అక్కడ రీసెర్చ్ స్కాలర్ అని చెప్పుకుంటున్నాడు. మంచిదే చెప్పుకొని, విద్యార్థులు ఒకవేళ దీనికి రియాక్ట్ కాదలుచుకుంటే ఇంటి మీదకి వచ్చి దాడి చేయడానికి పరిష్కారమా? మనలాగా మీడియాలో మాట్లాడవచ్చు. సో అక్కడ గాంధీవాదంగా కొంచెం స్లోగన్ చేసి లేదు. ఇప్పుడు మీడియాలో స్పేస్ ఉందా లేదా మాట్లాడాలి? ఇష్యూ బర్నింగ్ ఇష్యూ. మేము ఓయూ జాక్ మీద మాట్లాడాలనుకుంటున్నాం. ఎవరిని అడగాల? వాళ్ళే ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టరాదా? షేర్ చేసుకోరాదా? మాట్లాడచ్చు కదా. సోమది కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టొచ్చు కదా, అదే ఓయూలో పెట్టొచ్చు కదా. ఈ రకంగా మాట్లాడమేంది? తర్వాత నిన్న ఒక ఎమ్మెల్యే గాంధీ భవన్ లో భూపతి రెడ్డి నా మిత్రుడు, చాలా డాక్టర్, ఆయన ప్రొఫెషనల్ గా ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్, చాలా కాలం టీఆర్ఎస్ లో కూడా ఉన్నాడు. మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పే హక్కు ఎక్కడిది నీకు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలోనే మనం చెప్పలేదు మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని. అన్నదమ్ములే కలిసి ఉందాం, రాష్ట్రాలకు విడిపోదాం అన్నాం తప్ప రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా వీళ్ళు కూర్చుంటారు. స్పీకర్ చేయిస్తాడు కదా, ఆయన మంత్రి అయితేనేమో గవర్నర్ చేయిస్తాడు, స్పీకర్ చేయిస్తాడు. మరి రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడైనా ఏ వృత్తినైనా కొనసాగించవచ్చు భారతదేశంలో అనేది ఉంది కదా. నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోమన్నట్టు చెప్తావు. ఇప్పుడు
ప్రాంతాలుగా వేరుపడదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, ఇది అప్పటి స్లోగన్. ఈ 10 ఏళ్ళు ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు, ఎక్కడ చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ. మరి ఇప్పుడు ఎందుకు ఇటువంటి మాటలు అనాలి? నీ రేవంత్ రెడ్డే తెలంగాణ నీళ్లను, తెలంగాణ సంబంధించిన సహజ వనరులను ఆంధ్రకు దోచిపెడుతున్నాడు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కూడా పోతే సంతోషించే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆడ గురువు ఉన్నాడు కాబట్టి గురుదక్షిణ చెల్లించాలి. సో ఆ గురువు సమక్షంలో ఎన్ని జరుగుతున్నాయని కూడా చాలా మంది అంటే పరోక్షంగా ఈయన ఇప్పుడు ఉదాహరణకు నేను వాటర్ ఎక్స్పర్ట్ని, చాలా కాలం నేను చైర్మన్. నీటిపారుదల, అవును, మీరు ఇరిగేషన్ లో ఉన్నారు కదా. ఈ 1 year ఎప్పుడన్నా కేఆర్ఎంబి ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, శ్రీశైలం ఖాళీ చేస్తున్నారు, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తున్నారని ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కంప్లైంట్ చేశాడా? ఏ ఇంజనీర్ అయినా పోయి కంప్లైంట్ చేశారా? పోయిన ఎలక్షన్ల రోజు November 29 అర్ధరాత్రి మన చేతిలో, మన ప్రభుత్వం చేతిలో ఉన్న నాగార్జున సాగర్ ని సగం కబ్జా పెట్టారు ఆంధ్ర పోలీసులు వచ్చి. అప్పుడు సరే ఎలక్షన్ రోజు అది ఎందుకు అంత డిస్టర్బెన్స్ అని చెప్పి సీరియస్ ఎవరు రియాక్ట్ కాలే. కానీ ఆ పోలీసులను వెనక్కి పంపించాలి కదా. సంవత్సర కాలంగా దాని మీద ముఖ్యమంత్రి ఒక లేఖ రాయడం కానీ, ఒక ఫోన్ చేయడం కానీ ఎందుకు జరగలేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ దాన్ని ప్రశ్నించి సుప్రీంకోర్టులో కానీ, ఎన్జిటీలో కానీ స్టేలు తీసుకున్నాడు. స్టే ఇచ్చినా కూడా వాళ్ళు తవ్వుకుంటూ పోతూనే ఉన్నారు. జగన్ మొండిగా చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిండుగా చేస్తున్నాడు. మరి దాన్ని ఆపాలని ముఖ్యమంత్రి ఎందుకు అంటలేడు? స్టే ఉంది ఆల్రెడీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న స్టేనే ఉంది. అంటే ఏమనుకోవాలి, నాలాంటి వాడు ఏమనుకోవాలి? గురుదక్షిణ చెల్లిస్తున్నాడు, ఎందుకంటే ఈయన ఓడిపోవడానికి క్యాండిడేట్లను పెట్టలేదు తెలుగుదేశము, ఈయన ముఖ్యమంత్రి కావడానికి పరోక్షంగా హెల్ప్ చేశాడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి పరోక్షంగా హెల్ప్ చేశాడని మీడియాలో వచ్చింది. మరి ఇటువంటి వ్యక్తికి ఈయన ఎందుకు తెలంగాణ వనరులను దోచుకుపోతుంటే అడ్డుపడట్లేదు? తన హక్కుల మీద కేఆర్ఎంబి లాంటి చట్టబద్ధమైన సంస్థల దగ్గర ఎందుకు ప్రశ్నిస్తలేడు? ఇప్పుడు సినిమా పరిశ్రమ వైజాగ్ పోవాలని చాలా మంది అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి సంఘటనలప్పుడు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే హట్ అవుతారా కారా? డెఫినెట్లీ హట్ అవుతారు. ఇవాళ అల్లు అరవింద్ కానీ 3 తరాల నుంచి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, అల్లు రామలింగయ్య, చిరంజీవి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడు. మరి అటువంటి ఒక పెద్ద సంస్థ ఇవాళ చాలా థియేటర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఎప్పుడూ కంటిన్యూగా సినిమాలు తీస్తున్నారు, 3-4 హీరోలు ఆ ఫ్యామిలీలో ఉన్నారు, ఆ ఫ్యామిలీలోనే ఒకరు అక్కడ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అటువంటి ఒక ప్రముఖమైన కుటుంబం మీద ఇట్లా మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి? తనకు సినిమా పరిశ్రమతో ఏమన్నా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలి, వివాదాలుంటే తేల్చుకోవాలి. దిల్ రాజు గారు ఒకవేళ ఆ రోజు ఇక్కడ ఉండుంటే అదే రోజు ఇది సెటిల్ అయ్యేదని నేను అనుకుంటాను. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని సినిమా పెద్దలు ఎవరు రాలేదని ఈయన దాన్ని రెచ్చిపోయి మాట్లాడు అసెంబ్లీలో మాత్రం అది చాలా ముఖ్యమంత్రి చేయాల్సింది కానే కాదు. సో ఇది ఇప్పుడు కథ సుఖాంతమైంది. చనిపోయిన ఆమె భర్త కూడా అల్లు అర్జున్ ఫ్యాన్, ఆయన కూడా ఏమన్నాడు, ఆయన మీద కేసు పెడతారని నేను అనుకోలేదు, అట్లయితే నేను కంప్లైంట్ ఇచ్చేవాడిని కాదు, ఇప్పటికైనా నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను అన్నాడు. సరే ఈరోజు దిల్ రాజు గారు నిన్న వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రిని అటు అల్లు ఫ్యామిలీని కలిసి దాన్ని ఒక రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే దిల్ రాజు గారిని ఎంపీసీ చైర్మన్ గా నియమించడం. మంచి మనిషి, తెలంగాణ వాడు కాబట్టి ఆయనే ఇవాళ జోక్యం చేసుకోవడం వల్ల ఇది ఒక కథ సుఖాంతమైంది. ఇప్పటి నుంచి అయినా ఇటు సినిమా పరిశ్రమ కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ ఇష్యూను మర్చిపోయి, కోర్టు ఏంటంటే తను విచారణ జరుపుతుంది, అల్లు అర్జున్ తప్పుంటే డెఫినెట్గా శిక్షారుడే, పర్మిషన్ ఇచ్చిందా, ఆయనకు తెలిసిందా తెలియలేదా, ఇవన్నీ విచారణ సందర్భంగా ఇవన్నీ వస్తాయి. ఆ కుటుంబానికి ఈ ఇష్యూ ఇంత ఫ్లేరప్ అయినందుకేనేమో బహుశా 2 కోట్లు ఇచ్చారు. ఒకవేళ అదే రోజు ప్రకటించున్నా కూడా కొంత వాళ్ళకు ఉపశమనం ఉండేది. అంటే 2 కోట్లు పెట్టినా 20 కోట్లు పెట్టినా ఆమె తిరిగి రాదు. బట్ ఆ కుటుంబం ఏంటంటే కొంత స్థిరపడుతుంది. ఆ పిల్లవాడికి కూడా భవిష్యత్తులో ఏమైనా ఆరోగ్య సమస్యలన్నా కూడా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. చెప్పండి ఏమంటారు? కాదు, ఇప్పుడు గతంలో ఇలాంటి చెదురుమదురుగా జరిగినాయి, కానీ ఇంత పెద్దగా అప్పుడు అసెంబ్లీ లేదు కదా. అంటే అసెంబ్లీ ఆ విషయాన్ని కాదు, మామూలుగా అంటే ఇంత భారీ మొత్తంలో ఒక అమౌంట్ వాళ్ళకి వెళ్ళడం కానీ ఎప్పుడు జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత చేశాను కాబట్టే అంత పెద్ద అమౌంట్ ఆయనకి వెళ్ళి ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఖాతాలో పడే క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో పడే పరిస్థితి కనబడుతుంది. అట్లేం లేదు, అల్లు అర్జున్ మనస్తత్వం అటువంటిది. ఆయన పాపం 15 రోజుల నుంచి మనశ్శాంతి లేకుండా గడిపాడని చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్కనేమో సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది దేశం మొత్తంలో, తొక్కిసలాట కూడా ఇప్పుడు ఇక్కడ 2000 మందే కూడారు. బీహార్లో 20,000 మంది ఆయన పోయినప్పుడు అక్కడ థియేటర్ల దగ్గర 20,000 మంది జమయ్యారు ఈయన వస్తున్నాడని తెలిసి అభిమానులు. మరి అక్కడ ఏం తొక్కిసలాట జరగలేదు అంటే అక్కడ పోలీస్ చాలా అప్రమత్తంగా ఉంది.
తొక్కిసలాట జరగకుండా కాపాడుకోగలిగారు. Yes. ఏది ఎట్లున్నా ఆ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా వివాదాలకు అతీతంగా ఉన్న ఫ్యామిలీ అది. పెద్దగా ఏదో మొన్న పొలిటికల్ గా మొన్న ఏదో వాళ్ళ ఫ్రెండ్ కి ప్రచారం చేసేయడానికి కొంచెం అంటే వాళ్ళ family వాళ్ళు ఫ్రెండ్లీగానే ఆయన ఎప్పుడో మాట ఇచ్చాడట, ఆ మాట ప్రకారం పోయాడు. అది ఎట్లున్నా అంటే స్నేహితుల కోసం పోవడం వేరు. అయితే దాన్ని కూడా రాజకీయంగా వాళ్ళలో ఇంకొక డిస్టర్బెన్స్ నడుస్తుంది ఇంకా. అవును నడుస్తుంది. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం అన్న దాన్ని పట్టించుకోకూడదు. అయితే ఆయన మంచి మనసుతోని ఆయన ₹1 ఇచ్చాడు. వాళ్ళు మిగతా ₹1 డైరెక్టర్ సుకుమార్ గారు కూడా 50 లక్షలు ఇచ్చారు. తర్వాత మైత్రి మూవీ అయితే కొన్ని విషయాలు మీడియా దృష్టికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏమైనా కోర్టులో ఇబ్బంది అవుతుందేమో అన్న దాంతో రహస్యంగా పెట్టారు. సుకుమార్ గారు 2 సార్లు ఆయన భార్యను తీసుకొని పోయి హాస్పిటల్లో పరామర్శించిన విషయం మీడియా దృష్టికి రాలేదు. తర్వాత ఈ జరిగిన నెక్స్ట్ డే నుంచే మేనేజరు ఈ ఫ్యామిలీకి అండదండలు ఇచ్చాడు. ఇది చనిపోయిన రేవతి భర్తకి ఈ మేనేజర్ ఎవరైతే బన్నివాసు వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే ఆ కుటుంబంతో టచ్ లో ఉండడం కాదు, వాళ్ళకి సాయం కూడా చేస్తున్నారు. అయితే వీళ్ళ లీగల్ టీం ఏం చెప్పిందంటే కంప్లైంట్ అతను కాబట్టి అతన్ని మీరు లొంగ తీసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్ళారంటారు. అందుకే అల్లు అర్జున్ పోయి చూడండి కూడా అందుకే. కాబట్టి లీగల్ ఎవరికి తెలియదు కదా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి రకరకాలుగా ఊహాగానాలు వాళ్ళు అల్లేసుకున్నారు అంతే. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా తన ప్రవర్తన మార్చుకోవాలి. ముఖ్యమంత్రిగా హుందాగా ఉండాల్సిన వ్యక్తి ఇటువంటి చిల్లర పంచాయతీలలో జోక్యం చేసుకోవద్దు. ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. చట్టపరంగా పోలీసులు చర్య తీసుకుంటారని చెప్పాలి. ఇటువంటి ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పాలి. బందోబస్తులో వైఫల్యం ఉన్నదనేది కూడా అంగీకరించాలి. అది చెప్పాలి కదా. ఇప్పుడు ఏం కిరీటం పడిపోద్దా, ముఖ్యమంత్రి పదవి పోద్దా? అట్లంటే వాస్తవాన్ని వాస్తవం ఒప్పుకుంటే తప్పేంది? మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. కేసీఆర్ ఒకసారి ఎమోషనల్ గా అనౌన్స్ చేశాడు, మీరు ఎవరన్నా లంచం అడిగితే నాకు ఈ నంబర్ ఫోన్ చేయండి అని. 1 నెల రోజుల తర్వాత ఏమన్నాడంటే 10,000 కాల్స్ వచ్చాయి లంచం అడిగారని. అందులో 8,000 రెవెన్యూకి సంబంధించినని చెప్పాడు. అంటే రెవెన్యూలో ఎంత అవినీతి ఉందనేది ఒక చీఫ్ మినిస్టర్ గా అతనే చెప్పాడు కదా. తప్పేమున్నది చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా ముందు ఫస్ట్ ఏంటంటే అక్కడ బందోబస్తుగా నిర్వహించిన బాధ్యుల్ని సస్పెండ్ చేయాలి. ఏది ఎంక్వైరీ అయ్యేదాకా ఇప్పటికి చేయలేదు. సరే, రాజు నాయక్ మంచోడు కావచ్చు, ఆయన కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ కావచ్చు, బట్ ఆయన పరిమితిలో లేకుండే అది 2,000 మంది పైన ఉన్న ఏసీపీది బాధ్యత ఉంటుంది. కమ్యూనికేట్ చేయడంలో లోపము, దిగకుండా ఆపడంలో లోపం, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే దీన్ని ఎగ్జాగరేట్ చేయడము అవన్నీ కూడా వీడియోలలో మరీ ర్యాలీగా చూపెడుతున్నారు. ర్యాలీ జరగలేదు ఆడ. కార్లో కూర్చున్నాక సార్ ఈ క్రౌడ్ మాతో కంట్రోల్ అవుతలేదని డీసీపీ పోయి ఆయనను హ్యాండ్ వేవ్ చేయమని చెప్పడం, ఇదంతా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏది నిజం అనేది మనకు తెలియదు, బట్ విచారణలో తేలుతుంది. బట్ ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూడడం మంచిది కూడా కాదు. ఇంతటితో సమస్య పోవాలని కోరుకుందాం. ఆ శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో తొందరగా కోలుకుంటే ఈ కథ సుఖాంతం. వెంటిలేటర్ తీసేసారంటేనే మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అంటే చిన్నపిల్లలకి ఏమైందంటే న్యూరాన్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, ఆ గ్రోత్ స్టేజ్ కదా. ఇటువంటి ఏది జరిగినా, బోన్స్ ఇరిగినా ఏదైనా కూడా వెంటనే హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ అబ్బాయికి 99% రికవర్ అయిపోతాడు అంత టోటల్గా. బ్రెయిన్ కాబట్టి ఏమన్నా చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా కొంచెం టైం తీసుకొని తను కోలుకుంటాడు. కోలుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.